మీలో ఎంతమంది ఇలా ఆలోచిస్తున్నారు? నా జీవితంలో నేను మళ్ళీ ఎప్పుడు సంతోషంగా ఉంటాను? నా జీవితంలో నేను మళ్ళీ నవ్వుతానా? నా జీవితంలో నేను ప్రశాంతంగా ఎప్పుడు నిద్రపోతాను? అని మీలో చాలామంది ఇలా అనుకుంటూ ఉన్నారు కదా! అయితే ప్రభువు మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే సమస్య అది ఏదైనా సరే, దేవునికి తెలియకుండా అయితే లేదు. ఈ విషయాన్ని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్య ఆయన చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే మరెందుకమ్మా మౌనంగా ఉన్నాడు అని మీరు అనుకుంటున్నారు గదా! యోబు జీవితంలో చూసారా? దేవుడికి, సాతానికి జరుగుతున్నటువంటి యుద్ధం యోబుకు తెలీదు. అయితే ఒక్కటి నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏంటంటే, నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు. స్నేహితులారా, నీ జీవితంలో నువ్వు ఎటువంటి సమస్యల గుండా వెళ్తున్నావో నాకు తెలీదు కానీ, నీ దేవుడు సజీవుడై ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. నీ విమోచకుడు సజీవుడై ఉన్నాడు. ఆయన బ్రతికే ఉన్నాడు. నువ్వు బాధపడక్కర్లేదు. ఒక రోజు వస్తుంది, కంటి నిండా నువ్వు నిద్రపోతావు. సంతోషంగా ఉండేటువంటి రోజులు దేవుడు నీకిస్తాడు. ఆయన నా కొరకు ఇన్ని గొప్ప కార్యాలు చేశాడని సమాజం ఎదుట నువ్వు సాక్ష్యం చెప్పేటువంటి ఒక విలువైనటువంటి జీవితాన్ని ప్రభువు నీకిస్తాడు.